హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం హరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం కొత్త అధ్యాయము మొదలు పెట్టుకుంటున్నాము. ఈ అధ్యాయం పేరు 26వ అధ్యాయము, దశమ స్కందము. ఈ అధ్యాయం పేరేమిటి? శ్రీకృష్ణుడు అద్భుత బాలుడు శ్రీకృష్ణుడు. అద్భుతమైనటువంటి అధ్యాయము. సో అది మొదలు పెట్టుకుందాం మనము. సో జీ లక్ష్మీ మాతజీ, మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. సుభరత్నం మాతజీ 3, 4 పారాగ్రాఫ్లు చదవండి అధ్యాయ సారాంశంలో. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. 26వ అధ్యాయము అద్భుత బాలుడు శ్రీకృష్ణుడు. నందమహారాజు తాను గర్గముని వలన వినినట్టి శ్రీకృష్ణుని ఐశ్వర్యమును ప్రభావమును గోపులకు ఈ అధ్యాయమున వివరించును. శ్రీకృష్ణుని శక్తి నెరుగని గోపాలురు అతని అసాధారణమగు కర్మలను గాంచి విస్మితులైరి. కేవలము సప్తవర్షప్రాయ బాలుడగు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమునెత్తిన విధమును, పూర్వము అతడు పూతన రాక్షసుని సంహరించిన విధమును, బృందావన వాసులెల్లరి హృదయములలో అతడు అమితాకర్షణను కలుగజేసిన విధమును గాంచిన పిమ్మట
అతడు అనుచితమగు గోపకులమున జన్మించుట పట్ల తాము సందేహగ్రస్తులు మోహగ్రస్తులు అయినట్లు వారు నందుని చెంతకు చేరి పలికిరి. అంతటా నందుడు కృష్ణుని గూర్చి గర్గముని తెలియజేసిన విషయములను వారికి వివరించాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఈ నందబాలుడు గడిచిన 3 యుగాల్లో శుక్ల రక్త పీతవర్ణ రూపములలో అవతరించి ఇప్పుడు ద్వారయుగమునందు కృష్ణవర్ణ రూపమును ద్వాపర యుగమునందు కృష్ణవర్ణ రూపమును ధరించేనని గర్గముని తెలిపియుండెను. అతడు వసుదేవ తనయునిగా అవతరించినందున వాసుదేవుడనది అతని నామముల్లో ఒకటి. గుణకర్మలను సూచించెడి పలు ఇతర నామములు అతనికి కలవు. శ్రీకృష్ణుడు గోకులమునందు పలు ఉత్పాతములను నివారించి అశేష శుభమును కలుగజేయుననియు గోపీ జనులు యొక్క ఆనందము వృద్ధి చేయుననియు గర్గముని భవిష్యద్వాణి పలికెను. పూర్వయుగమున సాధువులగు బ్రాహ్మణులు దస్యుపీడితులై అరాచకత్వము ఏర్పడి ఉండగా ఇతడు వారిని రక్షించెను. దానవులు విష్ణుపక్షమున వారగు దేవతలను ఎన్నడూ జయింపజాలనట్లు కృష్ణుని ప్రేమించు వారిని ఏ శత్రువును జయింపజాలడు. భక్తవాత్సల్యమునందున ఐశ్వర్యమునందున శక్తి అందు శ్రీకృష్ణుడు సాక్షాత్ నారాయణ్ణే బోలును. గర్గముని చెప్పి ఉన్నట్టి విషయము వినినంతటా గోపాలురు మిగులు ఆనందించిన వారును అమిత విస్మృతులైనను శ్రీకృష్ణుడు నారాయణు యొక్క శక్తావేశ ప్రతినిధి అని నిర్ణయించిన వారై అతనిని నందుని పూజించిరి. హరే కృష్ణ. ఏవం విధాని కర్మాణి గోపా కృష్ణస్య వీక్షతే ఆతద్వీర్యా విధ ప్రోచుః సమభ్యేత్య సువిస్మితాః. సుబ్రహ్మణ్య ప్రభుజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. శాంత్ కుమారి మాతాజీ మీరు భాష్యంలో 2, 3 పారాగ్రాఫ్లు, మిగతా భాష్యం అంతా చదవండి. 2, 3 పారాగ్రాఫ్లు చదవండి. భాగ్యలక్ష్మి మాతాజీ మీరు చివరి 4, 5 పారాగ్రాఫ్. జై కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను. గోవర్ధనోద్ధరణము వంటి కృష్ణుని కర్మలను గాంచినంతట గోపాలురు విస్మతులైరి. అతని దివ్యశక్తి నెరగజాలని వారై వారు నందుని సమీపించి ఇట్లు పలికిరి. భాష్యము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ శ్లోకమును ఇట్లు వివరించిరి. శ్రీకృష్ణుని గోవర్ధనోద్ధరణ లీల జరుగునప్పుడు గోపాలురు ఆ దేవదేవుని దివ్య కర్మల యొక్క దివ్యానందమును అనుభవించిరే కానీ వాటిని విశ్లేషణ చేయలేదు. కానీ తర్వాత వారు ఇండ్లకు తిరిగి వచ్చినంతటా వారి హృదయములలో ఉత్కంఠ రగుల్కొనెను. బాలకృష్ణుడు గోవర్ధన పర్వతము నెత్తుటను తాను ప్రత్యక్షముగా చూచితిమనియు పూతనాది రక్కసులను అతడు వధించిన విధము, దావానలమును శమింపజేసిన వైనము తమకు గుర్తున్నదనియు వారు తలచిరి. బ్రాహ్మణుల ఆశీర్వాదము వలన లేదా నందుని భాగ్యము వలన లేదా ఈ బాలుడు నారాయణానుగ్రహమును బడసి ఆ భగవంతునిచే శక్త్యావేశము కలిగిన వాడైనందున అట్టి అద్భుతమగు కార్యములు జరిగి ఉండవచ్చునని ఆ సమయమున వారు భావించి ఉండిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకను వారిట్లు తలచిరి కానీ సాధారణ మగు సప్త వర్ష బాలుడు గిరిరాజును వారం రోజులు ఎత్తి పట్టుకొనజాలడు కనుక ఆ నమ్మకములన్నీయును అసత్యములే. కృష్ణుడు మనుష్య మాత్రుడు కాడు, అతడు తప్పక దేవుడు అయి ఉండొచ్చును. కానీ ఇంకొక ప్రక్క ఈ బాలకృష్ణుడు మిక్కిలి ముద్దు చేసినచో ఇష్టపడును. సాధారణ లౌకిక గోపాలురు పెద్ద తండ్రులను ప్రేయబులాసనకు మనం అతనిని
ఎడ అవధానము చూపనిచు దున్నుడగును. ఆకలి దప్పులు కొనినట్టు గోచరించు. ఈతడు పాలు పెరుగును దొంగలించును. ఒకప్పుడు మాయలు చేయుచుండను, అబద్ధము ఆలాడుచుండను, బాలోచితముగా మాట్లాడుచుండను, గోవత్త పాలనము చేయుచుండను. ఒకవేళ అతను నిజముగా దేవదేవుడు అయినచో ఇవన్నీ నువ్వు ఏలగా కావించును. ఈ విషయం అతను సాధారణంగా మనిషి బాలను సూచించడం లేదా? అరే హరే కృష్ణ ప్రభుజీ. అతని ఉనికిని గూర్చిన శ్రీల ప్రభుపాద్ వారికి జై. అతని ఉనికిని గూర్చిన సత్యమును మనము పూర్తిగా నిర్వజాలకున్నాము కనుక పరమ చతురుడకు వ్రజరాజు నందుని చెంతకు వెడలి విచారించి సందేహ నివృత్తిని చేసుకొనేదము. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులను అనుసరించి గోపాలురు ఈ విధముగా సంకల్పించి నందమహారాజు యొక్క విశాల సభాభవనమునందు ప్రవేశించి రాబో శ్లోకమునందు వివరించినట్లు అతనిని ప్రశ్నించిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దడత్ ప్రణాం. హరే కృష్ణ. సో ఇంతకు ముందు అధ్యాయంలో మనము గోవర్ధనోద్ధారము ఆ లీల అంతా కూడా మనము తెలుసుకున్నాం అన్నమాట. సో గోవర్ధనని ఎత్తడము, గోవర్ధన పర్వతాన్ని ఎత్తడము, ఆ లీలంతా అవ్వడం అయినప్పుడు అంతా కూడా ఈ యొక్క గోపులు, గోపికలు, గోపబాలురు, చిన్న గోపికలు ఎవరైతే ఉన్నారో, అదే విధంగా ఆవులు, జంతువులు అన్ని కూడా వెళ్ళి ఆ యొక్క గోవర్ధన పర్వతం కింద 7 రోజులు 7 రాత్రులు కూడా ఆశ్రయం తీసుకున్నాయి. సో ఆ లీల జరుగుతున్నప్పుడు అంతా కూడా ఈ యొక్క గోపులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఆ లీలలో తన్మయత్వం చెందుతూ ఉన్నారు. ఎందుకంటే కనుక కృష్ణుడి పట్ల వాళ్ళందరికీ కూడా ఎంతో ఆకర్షణ, ప్రేమ. కాబట్టి ఇదివరకు అయితే కనుక ఏమిటి, రాత్రి అయితే కనుక వాళ్ళకి ఎప్పుడో కృష్ణుడు అంటే కనుక రోజులో ఏదో ఒక సమయంలో మాత్రమే కృష్ణుడితో పాటు ఉండగలిగేవారు. చిన్న గోపికలు అయితే కనుక వాళ్ళు పగలిపూట కృష్ణుడితో ఉండేవాళ్ళు కాదు. సో రాత్రిపూటే ఒక్కొక్కసారి ఆ అరణ్యంలో లీల అది జరిగినప్పుడు కృష్ణుని చూడగలిగేవారు. గోపబాలురు అయితే కనుక పగలంతా కూడా కృష్ణుడితో ఉండగలిగేవారు, కానీ రాత్రి కృష్ణుడితో ఉండలేకపోయేవారు. యశోదమాతకి అయితే కనుక రాత్రి అంతా కూడా యశోదమాత దగ్గర ఉండేవారు, సాయంత్రం పూట పొద్దున పూట ఉండేవారు నందమహారాజ్ దగ్గర. సో అలాగా అందరితో పాటు కూడా ఒక రోజులో ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే వాళ్ళందరూ కూడా కృష్ణుడితోటి ఉండగలిగేవారు. కానీ ఇక్కడ ఎప్పుడైతే గోవర్ధన లీల జరిగిందో అప్పుడు ఏం జరిగింది, అందరూ కూడా కృష్ణుడితో పాటు కంటిన్యూస్ గా మధ్యలో ఎటువంటి ఆటంకము లేకుండా 7 రోజులు 7 రాత్రులు 7 పగళ్ళు మొత్తం శ్రీకృష్ణుడితోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మధ్యలో ఉండి, కృష్ణుడు మధ్యలో ఉండి చుట్టూరు శ్రీకృష్ణుడికి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ సమయంలో ఈ గోపులు అందరూ కూడా ఏ విధంగా వాళ్ళు ఏం ఆలోచించలేదు. కృష్ణుడితో ఉన్నాము, కృష్ణుడిని చూడగలుగుతున్నాము అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళందరూ కూడా కృష్ణుని చూశారు, ఎంతో ఆనందం పొందారు, తన్మయత్వం చెందారు, కృష్ణుడితో ఆ లీలలో పాల్గొన్నారు. అంతా బ్రహ్మాండంగా జరిగింది. సో అయిన తర్వాత మొత్తం అంతా కృష్ణుడు మళ్ళీ ఆ గోవర్ధన పర్వతాన్ని తీసుకురావడము, గోవర్ధన పర్వతాన్ని ఎత్తడము, మళ్ళీ గోవర్ధన పర్వతాన్ని కింద పెట్టడము, మొత్తం బృందావనం అంతా కూడా రక్షించబడ్డము. సో ఇదంతా కూడా జరిగింది. అందరూ కూడా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. 7 రోజులు అంటే 7 పగళ్ళు 7 రాత్రులు అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మెల్లగా అనుమానం రావడం మొదలుపెట్టింది గోపులందరికీ కూడా. ఏమని, మనందరం కూడా 7 సంవత్సరాల బాలుడు, చిన్న బాలుడు. సో అంతకుముందు ఇంకో లీల కూడా జరుగుతుంది. ఏం జరుగుతుంది, వాళ్ళందరూ కూడా కృష్ణుడికి సాయం చేద్దాము అని చెప్పేసి అందరూ కూడా పట్టుకోండి అని చెప్పేసి చిన్న చిన్న కర్రలు పెట్టుకుని గోవర్ధన పర్వతాన్ని సపోర్ట్ చేయాలని ఆలోచిస్తారు వాళ్ళందరూ కూడా. సో కృష్ణుడు అంటారు, అవన్నీ ఏం అవసరం లేదంటే, లేదు నువ్వు చిన్నపిల్లవాడివి, సో నువ్వు ఒక్కడివే ఎలా ఎత్తుతావు ఇన్ని రోజులు, సో మేము కూడా నీకు సాయం చేస్తామని వాళ్ళందరూ కూడా కర్రలు పెడతారనమాట. ఓ అలా చేస్తారని చెప్పి కృష్ణుడు ఏం చేస్తారు, ఆ యొక్క ఎడమ చేతి చిటికెన వెళ్ళి కొంచెం కిందకి దించుతారు. దించితే ఏమవుతుంది, వాళ్ళు పెట్టిన ఆ కర్రలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా టక్ 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 మొత్తం అన్ని కూడా ఇరిగిపోయినాయి. ఒక్కటి కూడా మిగల. వాళ్ళకి అర్థమైపోయింది, మనం పెట్టిన కర్రలో ఏముంటలేదు, మన అలా ఇలా పట్టుకున్నాడు కాబట్టి అది నిలబడింది అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది. సో వాళ్ళ తర్వాత కర్రలు పట్టుకోవడం అంతా కూడా వదిలేశారు వాళ్ళందరూ కూడా. సో దింపేటప్పుడు కూడా ఏమన్నారు, ఆయన వెళ్ళిపోయేటప్పుడు అందరూ వెళ్ళిపోండి అంటే కనుక, అలా నువ్వు ఎలా వస్తావు జాగ్రత్తగా, ఎందుకంటే కృష్ణుడు అంటే అంత వాత్సల్యం వాళ్ళందరికీ. లేదు మీరు ఉండండి అంటే కనుక అప్పుడు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కృష్ణుడు
చక్కగా దాన్ని యథాస్థానంలో ఎక్కడైతే గోవర్ధన పర్వతం ఉందో అక్కడంతా కూడా పెట్టేయడం, రావడం ఇదంతా కూడా జరిగింది. అంతా అయిపోయింది. లీల జరిగినప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అప్పుడు అందరికీ కూడా పెద్ద కష్టం వచ్చింది అంత. వాన అంతా కూడా వచ్చింది. ఇంద్రుడంత ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది నుంచి కృష్ణుడు రక్షించాడు వాళ్ళందరినీ. సో వాళ్ళందరూ కూడా ఆ మూడ్‌లో ఉన్నారక్కడ. అక్కడేంటి ఒక ఆపదొచ్చింది. ఆపద నుంచి కృష్ణుడు రక్షించారు. ఆ ఆపద ఇంకా కూడా జరుగుతున్నంత సేపు కూడా ఆపదంతా కూడా జరుగుతూ ఉన్నంత సేపు కూడా వాడు కృష్ణుడు రక్షించడము, ఆ ఆనందంలో, ఆ తన్మయత్వంలో, ప్రేమలో కృష్ణుడిని చూడగలుగుతున్నాం. ఆ మూడ్‌లోనే ఉన్నారు వాళ్ళందరూ కూడా. అయిపోయింది. ఆ లీలంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళారు అందరూ. సో కొంతమంది గోపులు పెద్దవాళ్ళు తలుచుకుంటూ ఉంటారు కదా! ఆలోచిస్తూ ఉంటారు కదా! ఏం జరిగింది? అని చెప్పేసి వాళ్ళందరూ ఇంకా కొంచెం ఆ యొక్క రకరకాల భావంలో ఆ షాక్ అనేది ఉంది ఇంకా వాళ్ళందరికీ కూడాను. ఆ షాక్‌లో వాళ్ళందరూ కూడా ఇంకా ఆలోచిస్తున్నారు. అసలు ఏం జరిగింది అని చెప్పేసి. ఆలోచిస్తే 7 సంవత్సరాల పిల్లవాడు. హ్మ్. మనందరికంటే కూడా చిన్నవాడు. అలాంటి ఆయన 7 రోజులు, 7 పగళ్ళు అంటే 7 పగళ్ళు, 7 రాత్రులు ఒక పర్వతాన్ని ఎడమ చేతి చిటికెన వేల మీద ఒక్కడే పట్టుకుని, ఒక్క నిమిషం కూడా కింద పెట్టకుండా, దాన్ని కదలకుండా అలా ఉంచగలిగారు అనంటే గనక, ఇది ఎవరైనా చేయగలరా మామూలు మనుషులు? హ్మ్. సో, ఎవరైనా చేయగలరా ఇలాగా? ఎవరు చేయలేరు. మరి ఈ పిల్లవాడు ఎలా చేశాడు? ఎలా జరిగింది? ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాము, ఆయన రకరకాలైనటువంటి ఆ యొక్క అద్భుతమైనటువంటి పనులన్నీ కూడా చేశాడాయన. పూతనని సంహరించడము అవన్నీ కూడా వస్తాయి మనకి. గొప్ప గొప్ప రాక్షసులందరిని సంహరించడం అవంతా కూడా చేశాడాయన. సో, మనం అనుకున్నాము ఇదంతా కూడా జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే గనక, బ్రాహ్మణులందరూ కూడా చక్కగా ఆశీర్వాదం ఇచ్చారనో, లేకపోతే గనక నందుడి యొక్క అదృష్టం కాబట్టి, ఇంతటి చాలా రోజుల తర్వాత నందుడికి సంతానం కలిగింది. నందుడు ఏదో బాగా తపస్సు చేశాడు కాబట్టి, చాలా శక్తివంతమైనటువంటి కుమారుడు లభించాడని అనుకున్నాము. లేకపోతే గనక ఏదో నారాయణుడి అనుగ్రహం వలన శక్త్యావేశం కలిగినటువంటి వ్యక్తి నందుడికి జన్మించాడు అని చెప్పేసి మనందరం కూడా ఈ విధంగా అనుకుని ఎప్పటికప్పుడు ఆ యొక్క విషయాన్నంతా దాటవేసేస్తూ ఉన్నాం మనం. సీరియస్‌గా ఆలోచించలేదు దీని గురించి ఎప్పుడూను. కానీ ఇప్పుడు ఎప్పుడైతే గనక ఇలా పట్టుకొని ఉన్నారో వాళ్ళకి అనుమానం వస్తుందన్నమాట. ఎలా జరుగుతుంది? ఒక చిన్న పిల్లవాడు ఇలా చేయడం అనేటువంటిది ఎప్పుడైనా జరుగుతుందా? సో, ఇంకో రకంగా చూస్తే పోనీ ఒకవేళ భగవంతుడు దేవుడే అనుకుందాం. దేవుడే వచ్చాడు. అవతారమే వచ్చాడనుకుందాం. సో, భగవంతుడి యొక్క అవతారం ఎప్పుడూ కూడా మనలాంటి యొక్క నిమ్న జాతి హ్మ్. ఈ యొక్క గోవుల్ని పాలించేటువంటి వాళ్ళు నిమ్న జాతి గోపాలకుల యొక్క వంశంలో ఎప్పుడు కూడా భగవంతుడు జన్మ తీసుకోలేదు. ఇంకొకసారి ఏమవుతుంది అంటే గనక, మనకెప్పుడైతే గనక ఆయన్ని ముద్దు చేశారనుకో కృష్ణుడిని, ఏం చేస్తూ ఉంటాడు? కృష్ణుడిని ఇష్టపడుతూ ఉంటారు. అదే ఒక్కొక్కసారి కృష్ణుడిని పట్టించుకోలేదంటే గనక కృష్ణుడు ఏమవుతూ ఉంటాడు? నన్ను పట్టించుకోలేదని కోప్పడతాడు. కొంచెం బాధపడతాడాయన. ఒక్కొక్కసారి ఏదో ఆకలి వస్తున్నట్టు వెన్న, పెరుగు ఇవన్నీ కూడా దొంగిలిస్తూ ఉంటాడాయన. ఒక్కొక్కసారి అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. ఒక్కొక్కసారి మాయలు చేస్తూ ఉంటాడు. చిన్న పిల్లవాడిలాగా ఆ పనులు, ఈ పనులు కూడా చేస్తూ ఉంటాడు. ఆవుల్ని పాలిస్తూ ఉంటాడు. ఒకవేళ భగవంతుడే, దేవుడే అయితే గనక, దేవదేవుడే అయితే గనక ఈ పనులన్నీ మామూలు బాలుడిలాగా చేయాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. ఇంకా మా అందరికీ కూడా కృష్ణుడంటే గనక ఎంతో ఆకర్షణ ఉంటుంది. మా సొంత పిల్లల కంటే కూడా మాకు కృష్ణుడంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో, అసలేంటి ఇవన్నీ గూడా ఒకదానికొకటి ఏమి పొసగట్లేదు. కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సంథింగ్ ఫ్యాక్ట్స్. వాళ్ళ కంటి ముందున్నాయి ఇవన్నీ కూడాను. కానీ ఏది కూడా ఒకదానికొకటి లింక్ అవ్వట్ల. వాళ్ళేమి ఒక కన్‌క్లూషన్‌కి, ఒక నిర్ధారణకి వాళ్ళేమి రాలేకపోతున్నారు. ఇది ఒకళ్ళే కాదు. ఒక గోపుడే కాదు జరిగింది. మిగతా వాళ్ళ గోపులందరూ. వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటారు కదా! ఒకళ్ళతో ఒకళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కృష్ణుడి గురించి మాట్లాడుకోవడం వాళ్ళ పని. గోపికలైనా, గోపులైనా, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళు గోపబాలురైనా, ఎవరికైనా కృష్ణుడే టాపిక్. మిగతా పనులన్నీ వాళ్ళు చేసుకుంటారు గానీ, మొత్తం టాపిక్ ఆఫ్ డిస్కషన్ ఎప్పుడు కూడా 24 గంటలేమో కృష్ణుడు. వీళ్ళు ఇలా ఆలోచించుకుంటుంటే ఒక గోపుడు, ఇంకో గోపుడు మాట్లాడుకుంటూ ఉంటారు కదా! నాకిలా అనిపిస్తుందిరా ఇలాగా. ఒరేయ్! నాకు కూడా అనిపిస్తుంది ఇలాగే. నాకు కూడా అనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు కలిసి. నిజంగానే వాళ్ళందరూ మాట్లాడుకున్న కన్క్లూషన్ ఏంటి? ఒక పక్కనేమో భగవంతుడిలాగా చేస్తూ ఉన్నాడు. ఓ పక్కనేమో ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ కూడా చేస్తున్నాడు. అసలేంటి మాయ ఏంటి? మనకు అర్థం అవ్వట్లేదు. సో, కాబట్టి ఎక్కడ మనకి చాలా వాళ్ళందరూ కూడా కలిపి ఫస్ట్ ఇండివిడ్యుయల్‌గా ఒక్కొక్కళ్ళు ఆలోచించారు. ఆ తర్వాత అందరూ కలిసి ఆలోచించారు.
ఆలోచించినా సరే వాళ్ళు ఎటువంటి నిర్ధారణకు కూడా వాళ్ళు రాలేకపోయారు. సో కాబట్టి ఇదేదో ఉంది. మనందరికంటే తెలివైనటువంటి వాడు ఎవరు? నంద మహారాజ్. సో తెలివైనటువంటి వాడు నంద మహారాజ్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుదాము. ఎందుకంటే మనకున్న తెలివితేటలు సరిపోవట్లే. సో కాబట్టి నంద మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడుగుదాం. అందరికీ కూడా తెలివైనటువంటి వాడు, బాగా ఇంటెలిజెంట్ ఎవరు? నంద మహారాజ్. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దాం అని చెప్పి వీళ్ళందరూ కూడా తీర్మానించుకుని ఆ యొక్క నంద మహారాజ్ యొక్క ఇంటికి వాళ్ళందరూ కూడా వెళ్ళారనమాట. సో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా నంద మహారాజును అడుగుతారు. ఏం అడిగారో చూద్దాం. బాలకస్యాయ దేతాని కర్మాణ్యాత్యద్భుతాని వై కదామర్హత్య సౌజన్మ గ్రామ్యేష్వాత్మా జుగుప్సితం. వాసవి మాతాజీ చదవండి అనువాదం భాష్యం. ఉన్నారా మాతాజీ? భాష్యం లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామములు. గోపాలురు పలికిరి, ఈ బాలుడు ఇట్టి అసాధారణమగు కర్మలు చేయువాడైనచో మన వంటి లౌకికులకు నడుమ ఎట్టు జన్మించెను. ఇట్టి జన్మ అతనికి మిగుల జుగుత్సాకరమైనది. భాష్యం శ్రీల ప్రభుపాదికి జై. సాధారణ జీవుడు అప్రియమగు పరిస్థితులను తప్పించుకొనజాలడు. కానీ దేవాది దేవుడు తన ఆనందము కొరకు సదా చక్కని ఏర్పాట్లను చేసుకొనగలడు. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఒక పదం వాడుతూ ఉన్నారనమాట. ఆసౌ అని చెప్పేసి ఒక పదం వాడుతూ ఉన్నారు. సో దాని యొక్క అర్థం ఏమిటి అంటే కనుక, సో కృష్ణుడు అప్పుడు ఏమైంది, వీళ్ళందరూ ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు కృష్ణుడు ఎక్కడికి వెళ్ళారైనా అరణ్యానికి వెళ్ళారనమాట. సో కృష్ణుడు ఎప్పుడైతే ఉన్నారో అప్పుడు ఇటువంటి భావనలకు అవకాశం లేదు. ఆయన లేనప్పుడే ఇటువంటి భావనలన్నీ కూడా వస్తాయన్నమాట. ఆయన లేనప్పుడే కృష్ణుడు అరణ్యానికి వెళ్ళాడు కాబట్టి వాళ్ళకి అటువంటి భావన వచ్చింది అనమాట. ఏమని వచ్చింది? చిన్న చిన్న అవతారాలైనా సరే మనలాంటి వంశంలో పుట్టడం అనేటువంటిది ఎప్పుడు కూడా జరగదు. ఎప్పుడు కూడా భగవంతుడు ఎప్పుడే రాశారు. రాములు వారు ఎప్పుడు వచ్చారు? ఆయన క్షత్రియుడి కింద వచ్చారు. సో వామనదేవ్ ఎక్కడ? గొప్ప బ్రాహ్మణుడి కింద వచ్చారు. సో అలాగైనా ఉన్నతమైనటువంటి వంశాల్లో వస్తారు ఆయన. కానీ మనలాంటి నిమ్న వంశంలో ఒక ఆవుల్ని పాలించుకునేటువంటి వైశ్యుల యొక్క కుటుంబంలో ఇంత భగవంతుడికి అవతారం రావడం అనేటువంటిది చాలా జరగనటువంటి పని. సో దాని గురించి అని చెప్పి వాళ్ళందరికీ అనుమానం వచ్చింది అనమాట. యస్సప్తహాయనో బాలా కరేణైకేన లీలయా కదం బిభ్రద్గిరివరం పుష్కరం గజరాడివా తోకేనా మీలితాక్షేణ పూతనాయా మహౌజసః పీతః స్తనః సహ ప్రాణైకాలేనేవా వయస్తనో. రాధమ్మ మాతాజీ 3-4 శ్లోకాల అనువాదం చదవండి. భాష్యము 4వ శ్లోకం భాష్యం గీతా కుశల్ మాతాజీ చదవండి. మహాగణం గజము పద్మమును ఎత్తి పట్టుకున్నట్లు ఈ సప్తవర్ష బాలుడు అవలీలగా గోవర్ధన పర్వతమును ఎత్తి పట్టుకొనగలిగింది. 4వ శ్లోకం. కళ్ళైనను పూర్తిగా తెరవనట్టు శిశువుగా ఉన్నప్పుడే ఇతడు మహాబల సంపన్నురాలుగా పూతన యొక్క స్తన్యమును పానం చేసి కాలము మనుజుని యవ్వనమును పీల్చివేసే చందమున ఆ రకస్ ప్రాణమును కూడా పానం చేస్తాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం. ఈ శ్లోకం నందలి వయ అను పదము యవ్వనమును గాని ఆయువును గాని సూచించును. అప్రహతమగు శక్తితో కాలము మన ఆయువును హరించివేయును. ఆ కాలము వాస్తవునకు శ్రీకృష్ణుడే. ఈ విధంగా పూతన రక్కసి విషయంలో అతడు కాల విధిని త్వరితము కావించి ఒక క్షణంలో దాని ఆయువును హరించెను. కళ్ళైనను పూర్తిగా తెరవనట్టు ఒక శిశువు అంతటి ఘోరమైన రక్కసిని అవలీలగా ఎట్లు చంపగలిగను అని పలుకుట ఇచ్చట గోపుల ఉద్దేశం. హరే కృష్ణ. సో ఆయన
ఒక ఆ గోవర్ధన పర్వతాన్ని ఎలాగెత్తారు ఆయన? ఏదో ఒక ఏనుగు ఉందనుకోండి, ఏనుగు ఒక చిన్న కమలాన్ని లేపాలంటే కనుక ఎలా లేపుతుంది? తొండంతో. దానికి లేపడం ఆయన కష్టంగా ఉంటుందా? చాలా తేలిగ్గా జస్ట్ ఇలా లేపి ఇలాగా పట్టేసుకుంటుంది ఏనుగు ఒక కమల పువ్వుని. అంత తేలిగ్గా ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎలా ఎత్తి పట్టుకున్నాడు ఆయన? ఇంకా చిన్నప్పటి నుంచి చూస్తే కనుక వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి జరిగినటువంటి ఆ యొక్క లీలలన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు ఒకదాని తర్వాత ఒకటి అన్నమాట. సో ఆయన ఇంకా చిన్న బాలుడు, రోజుల పిల్లవాడు, జస్ట్ రోజుల పిల్లవాడి కింద ఉన్నప్పుడు కళ్ళైనా సరే ఇంకా పూర్తిగా తెరవలేదు. అటువంటి శిశువు కింద ఉన్నప్పుడే ఎంతో పూతన అంటే కనుక వీళ్ళందరికీ తెలుసు, ఎంతో బల సంపన్నురాలు పూతన. ఆ యొక్క పూతన స్తన్యాన్ని పానం చేసి ఎలా అయితే కనుక కాలము మనందరి యొక్క ఆయుష్నంతా కూడా ఏం చేస్తుంది, లాగేసుకుంటూ ఉంటుందో, అదే విధంగా ఈయన కూడా ఏం చేశారు, పూతన యొక్క స్తనాన్ని పానం చేసినట్టు మొత్తం ఆ యొక్క రక్కసి యొక్క ప్రాణాన్ని కూడా ఆయన మొత్తం పీల్చేసుకున్నాడు ఆయన. సో వాళ్ళందరి యొక్క భావన ఏమిటి అంటే కనుక వాళ్ళందరికీ కూడాను ఈ యొక్క బాలుడు భగవంతుడు కాకపోతే, దేవాది దేవుడు కాకపోతే కనుక ఇటువంటి ఆశ్చర్యకరమైనటువంటి లీలను ఏ విధంగా చేయగలుగుతాడు? ఏ విధంగా గోవర్ధన పర్వతాన్ని 7 రోజులు చాలా అవలీలగా ఆయన ఎత్తుకుని ఉండగలుగుతాడు ఆయన? చిన్న పిల్లవాడి కింద ఉన్నాడు ఆయన, బాలుడు, పసిగుడ్డు, పసికందు. అటువంటి సమయంలో ఇంకా కళ్ళు కూడా పూర్తిగా తెరవలేదు. అటువంటి వ్యక్తి చాలా తేలిగ్గా ఎంతో బలవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి పూతనని ఆయన చంపేశారు. ఇక్కడ ఏమంటున్నారు? కళ్ళు పూర్తిగా తెరవలేదు అని అంటే కనుక దానికి ఏమిటి? ఎవరికి కూడా కనబడకుండా ఆయన పూతనని చంపేశారు. సో ఎలా అయితే కనుక ఆయుష్ కాలం ఎలా అయితే కనుక ఏం చేస్తుంది, ప్రతిరోజు కూడా సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు, అస్తమిస్తూ ఉంటాడు. ఉదయిస్తున్నప్పుడు అస్తమిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది, మన యొక్క ఆయుష్ని ఆయన కంటిన్యూస్ గా తగ్గించేస్తూ ఉంటాడు. అలాగే ఆయన కూడా ఏం చేశాడు, పూతన యొక్క ఆయుష్ని అంతా కూడా మొత్తం ఆయనే కాలం కాబట్టి మొత్తం పూతన ఆయుష్ని అంతా కూడా ఒకేసారి తగ్గించేసి వెంటనే పూతని ఆయన చంపేశారు ఆయన. సో ఎలా సాధ్యమైంది? కిన్వతోధా సయానస్య మాస్యస్యాచరణావుద అనూపతాద్విపర్యస్తం రుదత ప్రపదాహతం ఏకహాయన ఆసీనో క్రియామాణో విహాయస దైత్యేనాయస్తృణావర్తం అహన్ కంఠ గ్రహాతురం. శశికళ మాతాజీ 5, 6 శ్లోకాలు అనువాదం చదవండి. 6వ శ్లోకము భాష్యము రాజేశ్వరి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. కేవలం 5వ శ్లోకం. కేవలం 3 మాసముల వయసులో ఒకప్పుడు ఈ బాలకృష్ణుడు పెద్ద బండి కింద పరుండియుండి ఏడ్చుచు తన పాదములను చాచెను. అప్పుడు అతని పాదాగ్రము యొక్క తాకిడికి బండి కింద పడి తలకిందులయ్యాను. 6వ శ్లోకం. 1 సంవత్సరం వయసులో బాలకృష్ణుడు ప్రశాంతముగా కూర్చుని ఉన్నప్పుడు తృణావర్తుడని రాక్షసుడు అతనిని ఆకాశంలోనికి గొనిపోయాను. కానీ అతడు ఆ రక్కసుని మెడను పట్టుకొని నులిమి వధించాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుని ఒక సాధారణ బాలునిగా ప్రేమించిన గోపాలురు ఇట్టి కర్మలచే ఆశ్చర్యచకితులైరు. అప్పుడే పుట్టిన శిశువు ఘోరమగు రక్కసిని చంపజాలడు. తను అపహరించి ఆకాశమును కొనిపోయిన రాక్షసుని 1 సంవత్సరము వయసులో నున్న బాలుడు సంహరింపగలుగుట ఎవ్వరి ఊహకైనను అందనిది. కానీ శ్రీకృష్ణుడు ఇట్టి అద్భుత కార్యములన్నిటినీ మొనర్చాను. ఆ లీలలను తలంచుకొనుచు చర్చించుకొనుచు గోకులు శ్రీకృష్ణుడి ఏడ తన ప్రేమను వృద్ధి కావించుకొనేది. హరే కృష్ణ. 3 నెలల వయసులో ఉన్నప్పుడు ఒకసారి ఏం చేసింది యశోదామాత, ఆ బండి కింద ఏం చేసింది, కృష్ణుని పడుకోబెట్టింది ఆవిడ. సో ఆయన ఏం చేశాడు, గట్టిగా పాదాలతోటి ఆ బండిని తన్నితే కనుక ఏమైపోయింది, ఆ బండి పైకి వెళ్ళిపోయి మళ్ళీ తిరగబడి కిందకు వచ్చి మొత్తం అంతా విరిగిపోయింది.
అప్పుడు ఆ బండిలో ఉన్న వాళ్ళకి తెలియదు, ఆ బండి అంతా కూడా తిరిగి పడిపోయింది, అంతవరకే తెలుసు అందులో రాక్షసులు ఉన్నారని వాళ్ళకి తెలియదు. సో ఆ బండి అంతా కూడా తిరిగి కింద పడిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఒక సంవత్సర కాలం వచ్చినప్పుడు ఆయన కూర్చున్నప్పుడు తృణావర్త అనేటువంటి రాక్షసుడు ఏం చేశాడు, మొత్తం ఆకాశంలో తీసుకుని వెళ్ళిపోయాడు కృష్ణుడిని. కృష్ణుడు వెళ్ళిపోతే కనుక ఈయన ఏం చేశాడు, ఆ రాక్షసుడి యొక్క గొంతు పట్టుకుని గొంతు నులిమి ఆ రాక్షసుడిని చంపేశాడు ఆయన. సో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నాడు, కృష్ణుడిని ఒక చిన్న బాలుడి కింద, చిన్న పిల్లవాడు, మన నందమహారాజు యొక్క కుమారుడు అని చెప్పేసి, నందమహారాజు మీద ఎంత ప్రేమ అయితే ఉందో అదే విధంగా కృష్ణుడి మీద కూడా అదే విధంగా నందమహారాజు ద్వారా వాళ్ళందరూ కూడా ప్రేమ అభిమానాలన్నీ కూడా చూపించేవారు. సో కానీ ఇటువంటి కర్మలన్నీ చేస్తే కనుక వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యం చెందారనమాట. అప్పుడే పుట్టిన చిన్న పిల్లవాడు ఆ రాక్షసుని చంపడం గాని, ఆకాశంలో పైకి తీసుకుని వెళ్ళిపోయినటువంటి రాక్షసుని గొంతు నులిమి చంపడం గాని, ఇవన్నీ కూడా ఎవరైనా చిన్నపిల్లలు చేయగలుగుతారా? ఎవరైనా ఊహించగలరా? ఇవన్నీ కూడాను జరగనటువంటి పని. కానీ కృష్ణుడు ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యాలన్నీ కూడా ఆయన చేయడం జరిగింది అనమాట. వాటిలన్నిటినీ కూడా చర్చించుకుంటూ, తలుచుకుంటూ వాళ్ళందరికీ, ఎందుకంటే కనుక ఏమైపోయింది, అవి చేస్తూ ఉంటే కనుక కృష్ణుడు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ అనేటువంటిది ఇంకా ఇంకా పెరిగిపోయిందనమాట. క్వచిత్ యజ్ఞ వైస్తైన్యై మాత్రాబద్ధావుదూఖలే గచ్చన్నర్జునయోర్మధ్యే బాహుభ్యాం తావపాతయత్. రాజేశ్వరి మాతాజీ అనువాదం భాషించదండి. హరే కృష్ణ ప్రభు. ఒకప్పుడు తత్తి ఇతన్ని వెన్నను దొంగిలించుచుండగా పట్టుకొని కారణ్యమును త్రాటితో రోడ్డుని కట్టి వేసెను. అప్పుడు ఇతడు చేతులపై ప్రాకుచ్చు రోలును జంట అర్జున వృక్షములను నడమగా లాగి వాటిని క్రూర ద్రోషను భాషం రచించిన ప్రభు. జంట అర్జున వృక్షములు అత్యంత పురాతనమైనవి, లావైనవి అయ్యుండి శ్రీకృష్ణుని గృహ ప్రాంగణమున ఎత్తుగా నిలుచుండెను. అయినను బాలకృష్ణుడు వాటిని అవనీలంగా కూలద్రోసెను. హరే కృష్ణ. వనే సంచారయన్ వత్సాన్ సరామో బాలకైర్వృతా అంతు కామం బకం దుర్భ్యం ముఖతోరే మపాటయత్. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. ఇంకొకసారి కృష్ణుడు బలరామునితోనూ గోపబాలులతోనూ కూడి అరణ్యమున గోవత్సములను మేపుచుండగా అతనిని చంపెడి ఉద్దేశంతో బకాసురుడు అతడుకు వచ్చెను. కానీ కృష్ణుడు ఆ విరోధ రక్కసుని ముక్కును పట్టుకొని దేహమును చీల్చివేసెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. వత్సేషు వత్సరూపేణ ప్రవిశాంతం జిఘాంసయా హత్వాన్యపాతయత్తేన కపిత్తాని చలీలయా. శ్వేతమాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. శ్రీకృష్ణుని చంపగోరి వత్సాసురుడు నాకు గోవత్స రూపమును ధరించి శ్రీకృష్ణుని బూడలలో కలిశాను. కానీ శ్రీకృష్ణుడు ఆ దానవుని వధించి వాని దేహముతో కపిత వృక్షము నుండి పండ్లను క్రింద పడవేసేది క్రీడను ఆనందించాను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. అత్వారాసబదైతేయం తద్బంధుంశ్చాబలాన్వితాః చక్రే తాళవనం క్షేమం పరిపక్వా ఫలాన్వితం. పద్మిని మాతాజీ అనువాదం భాషించదండి. హరికృష్ణ ప్రభుకి దట ప్రణామం. బలరామునితో కూడి శ్రీకృష్ణుడు బాసుని వాని బంధువులను వధించి పక్వమగు తాటి పండ్లతో నిండినట్టి తాళవనమును సురక్షితమనర్చెను.
భాష్యము ప్రపాద వారికి అత్యంత పురాతన కాలమున హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడను బలశాలురగు దానవులు దితికి జన్మించరి. అందువలన దానవులు సాధారణముగా దైత్యేయులు లేదా దైత్యులు అని పిలువబడుదురు. అనగా వారు దితి వంశజులు. దేనకాసురుడు తన బంధువులతో కలిసి తాళవనమునందు భయోత్పాతములను కలిగించను. కానీ అమాయక జనులను పీడించడి తీవ్రవాదులను నవీన ప్రభుత్వములు దుర్మానడి రీతి శ్రీకృష్ణ బలరాములు ఆ దానవులను వధించిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఒకసారి ఏం జరిగింది, ఈ యొక్క శ్రీకృష్ణుడు వెన్న దొంగిలిస్తూ వాళ్ళ తల్లికి దొరికిపోయాడు. దొరికిపోతే కనుక వాళ్ళ తల్లి ఏం చేసింది, దీన్ని తీసుకుని వెళ్ళి ఆ యొక్క రోటికి కట్టేసింది. కట్టేసినప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ యొక్క తాడితో రోటిని కట్టేసినప్పుడు ఆ యొక్క రోలుని అంతా కూడా దొల్లించుకుంటూ ఆ యొక్క యమతాళ అర్జున వృక్షాలు ఎంతో పెద్ద చెట్లు, చాలా ఎత్తుగా బలంగా పెరిగినటువంటి చెట్ల మధ్యలోకి దూరి ఆయన 2 వృక్షాలని కూడా చాలా అవలీలగా వాటిని కూల్చేశాడు ఆయన. ఆ చిన్న పిల్లవాళ్ళు ఎవరైనా అయితే కనుక మామూలుగా మనం చేత్తో తోసినా సరే, ఎంత బలవంతంగా తోసినా సరే, చిన్నపిల్లలు తోస్తే కనుక అటువంటి చెట్లు పడిపోవు. అలాంటిది కృష్ణుడు వాటిని ఒక చెట్టు కూడా కాదు, మళ్ళీ 2 చెట్లు, చాలా బలమైన చెట్లు, 2 చెట్లని కూడా ఆయన ఏం చేశాడు, ఒకేసారి పడిపోయేలాగా చేశాడు. ఒకసారి ఏమైంది, ఆయన అరణ్యంతో బలరాముడితో పాటు ఉన్నప్పుడు అక్కడికి బకాసురుడు వచ్చాడు. బకాసురుడు క్రేన్ డెమన్. సో బకాసురుడిని ఏం చేశాడు కృష్ణుడు, దాని యొక్క ముక్కుకున్నటువంటి ఆ యొక్క 2 వాటిని ముక్కుకున్నటువంటి 2 పై పేదం కింద రెండింటిని కూడా పట్టుకుని ఏం చేశాడు, ఆయన ఇలా విడదీసి దాన్ని పట్టుకుని దేహాన్ని చీల్చివేసి చంపేశాడు. ఒకసారి ఏమైంది, వత్సాసురుడు అనేటువంటి రాక్షసుడు చిన్న గోవత్సం కింద వచ్చాడు. కృష్ణుడు వెంటనే వాడిని కనిపెట్టి ఏం చేశాడు, వాడిని కూడా చంపేశాడు. ఇంకొకసారి బలరాముడితో కూడా ఏం చేశాడు కృష్ణుడు, గార్ధబాసురుడిని వాళ్ళ యొక్క బంధువులందరినీ కూడా సంహరించేసి మొత్తం తాటిపళ్ళతో నిండినటువంటి తాళవృక్షంని అందరికీ కూడా దొరికేలాగా చేశాడు. సో ఇటువంటి గొప్ప గొప్ప లీలలన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా వాళ్ళు చెప్తూ ఉన్నారు, ప్రలంబం ఘాతయిత్వోగ్రం బలేనా బలశాలినా అమోచయద్వ్రజ పశూన్ గోపాంశ్చారణ్యవహ్నిత. అసీవిశతమాహీంద్రం దమిత్వా విమదం హ్రదాత్ ప్రసహ్యోద్వాస్య యమునాం చక్రే సౌ నిర్విశోదకాం. హరిత మాతజీ 11-12 శ్లోకాల అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. బలశాలి యగు బలరాముడు ఉగ్ర ప్రలంబాసురుని వధించున్నట్లు చేసిన పిమ్మట శ్రీకృష్ణుడు వ్రజగోప బాలులను వారి పశువులను దావాగ్ని నుండి కాపాడెను. 12 విషసర్పమగు కాళీయుని దండించి గర్వం అణచిన పిమ్మట శ్రీకృష్ణుడు దానిని యమునా హ్రదము నుండి బలవంతముగా వెడలగొట్టెను. ఆ రీతిగా అతడు నదీ జలమును విషరహితములు కావించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దస్యజశ్చానురాగోస్మిన్ సర్వేషాం నో వ్రజౌకసాం నందతే తనయేస్మాసు తస్యాప్యౌత్పత్తికదం. మహాలక్ష్మి మాతజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. 2వ పారాగ్రాఫ్ గీతా కుశల మాతజీ చదవండి. 3వ పారాగ్రాఫ్ భాగ్యలక్ష్మి మాతాజీ. నేను చదవనా ప్రభుజీ? నేను చెప్తానండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఓ నందుడా, బ్రజవాసుల మందిరము నీ పుత్రుని ఎడగల నిరంతరానురాగమును విడవజాలకపోవుటకు కారణమేమిటి? మా పట్ల అతడు కూడా ఇంతగా ఇట్లు స్వతः ఆకర్షితుడయ్యాను. భాష్యము ప్రభుపాదుల వారికి చేయి. కృష్ణుడు అను పదమునకు సర్వాకర్షకుడని అర్థము. బృందావన వాసులకు శ్రీకృష్ణుని ఎడల గల నిరంతరానురాగము విడవరానట్టిది. అతడు భగవంతుడో కాదో నిర్ణయింపజాలకపోయిన కారణమున అతని ఎడ వారి నైజము ఆస్తికతతో కూడినది కాదు. కానీ దేవదేవుడిగా అతడు సర్వాకర్షకుడు. మన పరమ ప్రేమ ధ్యేయము కనుక
ఎల్లరి ప్రేమను ఆకర్షించెను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణునికి మా పట్ల ఇంతటి నిరంతర ప్రేమ ఎట్లు కలిగినది అని కూడా గోపాలురు అడిగిరి. నిజమునకు భగవానుడు జీవులందరినీ ప్రేమించును, వారతని నిత్య సంతానము. భగవద్గీత చివరిలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని ఎడగల తన అనురాగమును ప్రకటించి దానికి అనుగుణంగా తనకు శరణుదొచ్చమని అతనిని అర్థించెను. ఏతాదృశి తవ కృపా భగవన్మన్మాపి దుర్దైవమీదృశజని నానురాగ. దేవా, నీవు మా ఎడ పరమ కరుణ గలవాడివై ఉన్నావు, కానీ నేనెంత దురదృష్టవంతుడనగా నా యందు నీ ఎడ ప్రేమ జాగృతమగుటలేదు. 2 దీని యందు శ్రీ చైతన్యులు కూడా అనురాగము అనే పదమును ప్రయోగించి ఉండిరి. భగవంతుడు మన ఎడ చూపెడి అనురాగమునకు అనుగుణంగా వర్తింపజాలకపోవట మన దౌర్భాగ్యం. మనము అతి సూక్ష్మమైన వరము, అల్పులము అయినను భగవంతుడు అమితాకర్షకుడు అయినను ఏదో కారణం చేత అతనిని ప్రేమింపజాలకున్నాము. భగవంతునికి శరణుజొచ్చుట లేదా నిరాకరించుట అనేది మన స్వేచ్ఛానుసారము కనుక ఇట్టి మూర్ఖ నిర్ణయమునకు మనమే బాధ్యత వహింపవలసి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. భాగ్యలక్ష్మి మాత చదువుతున్నారు. వాసవి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అది తర్వాత చౌదరి గారి మాతాజీ. వాసవి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అది ఆనందమయ చేతనమును అనగా భగవత్ ప్రేమను, కృష్ణ భక్తి రసభావనమును జాగృతమునర్చుకొనుటలో బద్ధ జీవులకు తోడ్పడుటకు కృష్ణ చైతన్యోద్యమము ప్రభావశీలమైన చక్కని కార్యక్రమం. శ్రీకృష్ణుని నిత్య సహచరులకు బృందావన వాసులే దానిచే విస్మితులైరి. ఇదే విషయము ఈ శ్లోకం నందు తెలుపబడినది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏం చేశాడు ఆయన? ఒకసారి గార్ధబాసురుని వధించాడు, కాలవనం యొక్క ఫలాలందరికీ కూడా దొరికేలాగా చేశాడు ఆయన. తర్వాత ఎంతో బలవంతుడైనటువంటి ప్రలంబాసురుణ్ణి బలరాముడి చేత చంపించేలాగా చేశాడు ఆయన. తర్వాత ఏం జరిగింది? మొత్తం గోవుల్ని, గోవత్సాలందరినీ కూడా ఆయన ఆ యొక్క ఫారెస్ట్ ఫైర్ దావాగ్ని నుంచి ఆయన రక్షించారు. ఆ తర్వాత ఇంకేంటి, మళ్ళీ ఆ యొక్క విషసర్పమైనటువంటి కాళీయుణ్ణి దండించి ఆయన యమునా జలాలన్నిటి నుంచి కూడా ఆయన వెడగొట్టి యమునా జలాలన్నింటినీ కూడా విషరహితం చేశాడు ఆయన. సో అన్నిటికంటే కూడా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే కనుక, ఓ నందుడా, ఎవరితో అడుగుతున్నారు, ఎవరితో చెప్తున్నారు? ఇవన్నీ కూడా నందుడితో చెప్తున్నారు వీళ్ళందరూ కూడా. నందా, వ్రజవాసులమైనటువంటి మేమందరము కూడా నీ పుత్రుడి పట్ల మాకు అనురాగం వస్తుంది. ఏమిటి ఆ అనురాగం? ఎలా వస్తుంది? ఏదో ఒక రోజు 2 రోజులు కాదు, నిరంతరంగా వస్తుంది. దాన్ని మేము వదిలిపెట్టలేకపోతున్నాము. మా పట్ల కూడా అతను ఎంతో ప్రేమ అనురాగాలు కూడా చూపిస్తూ ఉన్నాడు ఆయన. స్వతహాగానే ఆకర్షితుడయ్యాడు. సో ఇది ఎలాగ సాధ్యము? సో దానికి భాష్యంలో చెప్తున్నారనమాట. సో బృందావన వాసులందరికీ కూడా కృష్ణుడు అంటే కనుక ఎంతో అనురాగము. అలాగే కృష్ణుడికి కూడా బృందావన వాసులు అంటే కూడా ఎంతో ఇష్టం అన్నమాట. కానీ ఏంటంటే వాళ్ళందరికీ కూడా కృష్ణుడికి తెలుసు, ఆయన మొత్తం అంతా కూడా తెలుసు. కానీ ఏంటంటే బృందావన వాసులకి తెలియదు అనమాట, ఈయన దేవాది దేవుడు అని చెప్పి తెలియదు. వాళ్ళు ఏదో స్వతహాగానే వాళ్ళందరూ కూడా కృష్ణుని వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారనమాట. కృష్ణుడు ఏమిటి? కర్షతీతి కృష్ణ. సో ప్రతి ఒక్కళ్ళని కూడా ఆకర్షించేటువంటి వాడు ఆయన కృష్ణుడు అన్నమాట. సో అటువంటిది కృష్ణుడి పట్ల మాకు ఇంతటి ప్రేమ ఎలా కలిగింది? ఎక్కడి నుంచి వచ్చింది ఇంతటి ప్రేమ? సో ఇది కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారనమాట. సో మామూలుగా జీవులందరికీ కూడాను ఈ యొక్క కృష్ణుడు అంటే కనుక కృష్ణ ప్రేమ అనేటువంటిది మా అందరి హృదయాల్లో కూడా ఉంది.
ఇక కృష్ణ చైతన్యం గాని కృష్ణ ప్రేమ గాని మనం ఎక్కడి నుంచి కూడా బయట నుంచి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనందరి యొక్క హృదయాల్లో స్టోర్ అయి ఉంది ప్రతి ఒక్కళ్ళ యొక్క హృదయంలో. కానీ ఏమైంది, ఇప్పుడు అది మరుగున పడిపోయింది, మాయ చేత కప్పబడిపోయింది కాబట్టి ఆ ప్రేమ బయటికి కనబడట్లేదు. ఎలా అయితే కనుక ఒక ఇనుప ముక్క ఉందనుకోండి, సో ఆ ఇనుప ముక్క చాలా పాతదైపోయింది, తుప్పు పట్టేస్తుంది. తుప్పు పట్టేస్తే కనుక ఏమవుతుంది, అప్పుడు అయస్కాంతం దాని దగ్గరికి తీసుకొచ్చినా సరే ఆ ఇనుప ముక్క అయస్కాంతం అంటే కనుక ఆకర్షణ ఉండదు, ఆకర్షించుకోలేదు. అదే ఇనుప ముక్కని మొత్తం శుభ్రంగా కనుక దాన్ని తుడిచేసి క్లీన్ చేసి ఆ తుప్పు అంతా కూడా పోగొట్టేస్తే కనుక అయస్కాంతం దగ్గరకు వస్తేనే చాలు, వెంటనే అయస్కాంతం అయిపోతే ఆకర్షితం అయిపోతుంది. అలాగే మనం అందరం కూడా ఏమైపోయింది, ఆ తుప్పు పట్టినటువంటి ఇనుప ముక్క స్థాయిలో ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి కృష్ణుడి పట్ల మనకి ఆకర్షణ అనేటువంటిది కలగట్లేదు. ఎప్పుడైతే కనుక మనం కృష్ణ చైతన్య మార్గంలో ముందుకు వెళ్తామో, భక్తి చేస్తూ ఉంటామో, జపం చేస్తూ ఉంటామో, ఏమవుతుంది, చేతోదర్పణ మార్జనం. సో ఆ యొక్క హృదయం అనేటువంటిది ఏమవుతుంది, క్లెన్స్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి ఏదో ఒక రోజు మనకి కృష్ణుడు అంటే కనుక మెల్లమెల్లగా ఆ యొక్క ఆకర్షణ అనేటువంటిది రావడము మొదలవుతుంది అనమాట. కానీ ఏంటంటే అది వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలి, క్లీనింగ్ ప్రాసెస్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా వాళ్ళందరూ కూడా నందమహారాజును అడుగుతున్నారు, నంద ఎలా సాధ్యం, నీ కుమారుడి పట్ల నాకు ఆకర్షణ కలగడం ఏంటి, అది కూడా ఒక రోజు 2 రోజులు కాదు, ఎప్పుడు కూడా మాకు కృష్ణుడు అంటే ఇష్టం, కృష్ణుడికి కూడా మేమంటే కూడా అంతే ఇష్టం, ఇది ఎలా సాధ్యం అవుతుంది, మా పిల్లవాడు కాదు కదా, మీ పిల్లవాడి పట్ల మాకు ప్రేమ ఉండడం ఏంటి, మీ పిల్లవాడికి కూడా మా మీద ప్రేమ ఉండడం ఏంటి, అది కూడా ఒక రోజు 2 రోజులు కాదు, కంటిన్యూస్ గా ఉండడం ఏంటి, ఇదేంటి మాకు అర్థం అవట్లేదు. క్వసప్తహాయ నో బాలా త్వమహాద్రీ విధారణం తతో న జాయతే శంక వ్రజనాద తవాత్మజే. శశికళ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 14వ శ్లోకమా ప్రభుజీ? ఒక పక్క ఈ బాలుడు కేవలము సప్తవర్షప్రాయుడు, ఇంకొక పక్క ఇతడు గోవర్ధనం వంటి మహాపర్వతమునే ఎత్తినాడు కనుక ఓ వ్రజనాథ, నీ పుత్రుని గురించి మాకు సందేహం కలుగుచున్నది. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ఓ పక్కన పిల్లవాడు చూస్తే కనుక కేవలం 7 సంవత్సరాల బాలుడు, ఇంకో పక్కన చూస్తే కనుక గోవర్ధన పర్వతం పెద్ద పర్వతాన్ని ఆయన ఈ విధంగా ఎత్తేసాడు. కాబట్టి మాకేదో అనుమానం ఉంది, సంథింగ్ ఏదో తేడా ఉంది, ఏదో ఉంది ఈ విషయం, మాకు తెలియట్లేదు. ఆ విషయం ఏంటి, అసలు ఈ విషయం ఏంటి, సీక్రెట్ ఏంటి, మాకు చెప్పు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా నందుని పట్టేసుకున్నారు. ఇంక వదలరు, ఇంక నందుని చెప్పాల్సిందే మాకు అన్నట్టు కూర్చున్నారు అనమాట. అప్పుడు నందమహారాజు వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పడం మొదలు పెట్టారనమాట. శ్రీనందం వాచ శ్రూయతాం మే వచో గోప వ్యేతు సంకాచవోర్భకే ఏనం కుమారముద్దిశ్య గర్గో మే యదువాచః. సుభరత్న మాతాజీ అనువాదం భాష్యం చదవండి. నందమహారాజు పలికెను, గోపాలులారా, నా వాక్కులను వినుడు. నా పుత్రుని గూర్చి మీకు కలిగిన సందేహములు తొలుగుగాక. ఈ బాలుని గురించి పూర్వము గర్గముని నాతో ఇట్లు పలికెను. భాష్యము. దీనికి శ్రీల శ్రీధర స్వామి ఇట్లు వ్యాఖ్యానించిరి. గర్గాచార్యుని వలన పూర్వము వినినట్టి వాక్కులను కృష్ణుని గురించి సత్యమును నందునకు ఎరుక పరిచెను. ఆ విధముగా కృష్ణుని కర్మలు నిరంతరము తలుచుకొనగా అవి అసంభవమనేది భావన అతని యందు అంతరించెను. ఇప్పుడు అతడు అవే వాక్కులను గోపాలులకు ఎరుకపరుచుచున్నాడు. హరే కృష్ణ. వర్ణాస్త్రయాఖిలాస్యాసన్ గృహ్ణతోను యుగం తను శుక్లో రక్తస్తదా పీతా ఇదానీం కృష్ణతాం గతః. లక్ష్మీ శ్రీనివాస మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ. గర్గముని పలికి ఉండెను,
నీ తనయుడగు కృష్ణుడు ప్రతి యుగమునందును అవతరించును. పూర్వము శుక్లరక్త పీత వర్ణములను ధరించిన ఈతడు ఇప్పుడు కృష్ణవర్ణమున అవతరించినాడు. భాష్యం. ఈ శ్లోకము మొదలుగా తదుపరి 6 శ్లోకములు 17 నుండి 22 వరకు ఈ స్కందములోని 8వ అధ్యాయం నుండి గ్రహించబడినవి. ఆ అధ్యాయం నందు గర్గముని కృష్ణుని గురించి నంద మహారాజునకు ఉపదేశించిన వైనం ఉన్నది. ఈ శ్లోకములకు తాత్పర్యములు శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు రచించిన తాత్పర్యముల ఆధారముగా రచింపబడినవి. ఈ శ్లోకములను శ్రీల ప్రభుపాదులచే రచింపబడిన విస్తృతమగు వ్యాఖ్యానమును 8వ అధ్యాయం నందు పాఠకుడు కాంచగలడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. రాగయం వసుదేవస్య క్వచిజ్జాతస్తవాత్మజః వాసుదేవ ఇతి శ్రీమా నభిజ్ఞా సంప్రచక్షతే. బహూని సంతి నామాని రూపాణి చాసు తస్య తే గుణకర్మానురూపాణి తాన్యహం వేదనో జనా. లక్ష్మీ మాతాజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. జీ లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. పలు కారణముల వలన నీ సుందరమైన బాలుడు ఒకప్పుడు పూర్వము వసుదేవతనయునిగా ఆవిర్భవించెను కనుక పండితులు ఈతనిని వాసుదేవుడని పిలుతురు. 18. దివ్యమగు గుణకర్మలను అనుసరించి నీ ఈ పుత్రునకు అనేకమగు రూపములు నామములు కలవు. అవన్నీను నాకు తెలియను, కానీ జనులు వాటిని ఎరుగరు. హరే కృష్ణ. ఎప్పుడైతే కనుక వీళ్ళందరూ కూడా ఇలా అడిగారో నందమహారాజు వాళ్ళందరికీ కూడా చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా నన్ను అడుగుతూ ఉన్నారు కదా, ఇప్పుడు చెప్పాల్సిందే వేరే చెప్పాలి అని చెప్పి ఆయన అనుకున్నారు అన్నమాట. సో కాబట్టి శ్రద్ధగా వినండి. సో నా పుత్రుడి గురించి మీకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో కూడా అవన్నీ కూడా పోతాయి అని చెప్పేసి ఇంతకు ముందు నామకరణ సమయం అప్పుడు గర్గముని వచ్చి ఆయన నాతోటి కృష్ణుడి గురించి ఆయన ముందు ఏం చెప్పారు, భవిష్యత్తులో ఏం చేయబోతాడు, ఈ దివ్యమైనటువంటి బాలుడు అనేటువంటి విషయాలన్నీ కూడా నాకు చెప్పారు. సో అవన్నీ కూడా నేను అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటాను. తలుచుకుంటూ ఉంటే కనుక నాకు కృష్ణుడు చేసినటువంటి లీలలు అవి అసంభవము అనేటువంటి భావనే ఉండదు. గర్గముని ముందే చెప్పేశారు కదా నాకు ఇవన్నీ కూడాను. సో కాబట్టి ఇవన్నీ కూడా పాసిబుల్ జరుగుతాయి అని చెప్పి నేను అనుకుంటూనే ఉన్నాను అని చెప్పి గర్గముని ఏమైతే కనుక చెప్పారో ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారో గోపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఎవరు నందమహారాజు చెప్తూ ఉన్నారు. సో గర్గముని ఏం చెప్పారంట, నీ తనయుడైనటువంటి కృష్ణుడు ప్రతి యుగములో కూడా అవతరించును. ఒక్కొక్కసారి ఆయన తెలుపు రంగు, ఒక్కొక్కసారి ఎరుపు రంగు, ఒక్కొక్కసారి పసుపు రంగు, అలాగా ఆయన రకరకాలైనటువంటి రంగులు తీసుకుని ఆయన అవతరిస్తూ ఉంటాడు. సో ఒకప్పుడు ఆయన వసుదేవుడికి పుత్రుడు అయ్యాడు కాబట్టి వాసుదేవుడు అని చెప్పి పేరుతోటి పిలువబడతాడు. సో పండితులందరూ కూడా వాసుదేవుడు అని పిలుస్తారు. అలాగే నీ పుత్రుడికి ఎన్నో రకాలైనటువంటి రూపాలు, నామాలు అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నాకు తెలుసు, కానీ వాటిని ఎవరు కూడా ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా అవి తెలియదు. ఏషవశ్రేయ ఆదాస్య గోప గోకులనందనః అనేన సర్వదుర్గాణి యూయమజ్ఞాస్తరేష్యథా. శ్వేతమాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. గోకుల మండలి గోవులకు దివ్యానందమును వృద్ధి కావించుటకు ఈ బాలుడు సర్వదా శుభకరముగా వర్తించగలడు. ఇతన్ని అనుగ్రహము వలననే వీరు సమస్తమగు కష్టములను దాటగలరు. హరే కృష్ణ. పురాణేన వ్రజపతే సాధవో దస్య పీడితాః అరాజకే రక్ష్యమాణా జిగ్యుర్దస్యోన్ సుమేధితా. 18 చదవండి. నంద మహారాజా, ఇతిహాసం నందు పేర్కొనబడినట్లు ఇంద్రుడు పదచ్యుతుడై ఆ అరాచకము ఏర్పడి సాధు పురుషులు దస్యులచే పీడితులు కలత చెందిన వారు అయినప్పుడు ఈ బాలురు వారిని రక్షించి వర్ధిల్ల చేయుటకు అవతరించి దస్యులను అణిచెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ.
యయేతస్మిన్ మహాభాగే ప్రీతిం కుర్వంతి మానవా నారయోభిభవత్యేతాన్ విష్ణుపక్షాని వాసురా. సుబ్రహ్మణ్య ప్రభు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సర్వదా తమ పక్షమున విష్ణువును కలిగి ఉండేది దేవతలకు అసురులెన్నడూ హాని చేకూర్చజాలరు. అట్లే పరమ మంగళకరుడగు శ్రీకృష్ణుని ఎడ అనురక్తుడైన ఏ వ్యక్తి అయినను లేదా జన సమూహమునైనను ఎన్నడూను శత్రువులచే పరాజితులు కారు. భాష్యము. కృష్ణుని అనుయాయులు కంసునిచే పరాజితులు కాని చందమున అతని నవీన యుగ భక్తులు కూడా దానవ నైజము కలిగిన విరోధుల చేత గాని అంతఃశత్రువులకు కామము ఇంద్రియముల చేత గాని పరాజితులు కారని శ్రీల ప్రభుపాదులు ఈ సందర్భమున ప్రత్యేకముగా పేర్కొనిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఏం చెప్పారు ఇంకాను ఆయన గర్గముని ఏం చెప్పారు? సో ఎవరైతే గోపులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దివ్య ఆనందాన్ని పెంపొందించడానికి బాలుడు అందరికీ కూడా శుభం కలిగేలాగా చేస్తాడు. నీ యొక్క కుమారుడి వలన మీరు అన్ని రకాలైనటువంటి కష్టాలని కూడా చాలా తేలిగ్గా మీరు దాటగలుగుతారు. ఎలా అయితే కనుక ఇంద్రుడు ఏం చేస్తూ ఉంటారు? ఇంద్రారి వ్యాకులంలోకే మృద్యంతి యుగే యుగే. ఎప్పుడైతే కనుక ఇంద్రుడి యొక్క శత్రువులు వృద్ధి చెందినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉంటాడు? మృద్యంతి యుగే యుగే. ప్రతి యుగంలో కూడా ఆయన అవతరిస్తూ కూడా ఉంటాడు. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. సో ఇంద్రుడి యొక్క పదవీచ్యుతుడైనప్పుడు ఏమవుతారు? రాక్షసులందరూ వృద్ధి చెందినప్పుడు సో ఆయన ఏం చేస్తాడు? ఆ యొక్క దానవులందరినీ కూడా ఆయన సంహరించడానికి ఏదో ఒక అవతారంలో ఆయన వస్తాడు. సో అదే విధంగా ఈ బాలుడు కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు అన్ని రకాలైనటువంటి కష్టాల నుంచి. సో అదే విధంగా విష్ణువు యొక్క ఆశ్రయం తీసుకున్నటువంటి దేవతలని దానవులు ఎప్పుడూ కూడా వాళ్ళు ఎటువంటి హాని చేకూర్చలేరు, హాని చేయలేరు వాళ్ళు. అదే విధంగా కృష్ణుడి పట్ల ఆసక్తి అయినటువంటి వ్యక్తిని ఎవరు కూడా అదే విధంగా ఒక వ్యక్తిని గాని ఆ యొక్క జన సమూహం గాని గ్రూపుని గాని ఎవ్వరు కూడా పరాజితులని చెయ్యలేరు. సో మనందరికీ కూడా వర్తిస్తుందన్నమాట. ఎవరైతే కృష్ణుడి యొక్క ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళని ఎవరు కూడా జయించలేరు, ఎవరు కూడా వాళ్ళకి బాధ కలిగించలేరు. సో ఇంకా ఫినిషింగ్ టచ్ ఇక్కడ ఇస్తున్నారు అనమాట. ఏమి ఇస్తున్నారు ఇక్కడ చూద్దాం. తస్మాన్నంద కుమారోయం నారాయణ సమో గుణై శ్రియా కీర్త్యానుభావేన తత్కర్మసు న విస్మయః. ప్రభుజీ చదవనా ప్రభుజీ నేను? చదవండి మాతాజీ. అందువలన నంద మహారాజా నీ ఈ బాలుడు నారాయణుడితో సమానుడు. దివ్య గుణములందు ఔశ్వర్యములందు నామయశో ప్రభావములందు ఈతడు అచ్చము నారాయణునే బోలినాడు కనుక ఈతని కర్మలచే నీవు ఎంత మాత్రము విస్మయము చెందవలదు. భాష్యము. కృష్ణుని రహస్య నామకరణోత్వమునందు గర్గముని పలికిన తుది వాక్యములను నందుడు గోపవాలుడితో ఇచ్చట తెలియజేశాను. సో ఇంకా ఫైనల్ గా చెప్పినటువంటి విషయం చెప్తున్నారు. గర్గముని ఏం చెప్పారు? నీ కుమారుడు నారాయణుడితో సమానము, నారాయణుడితోటి సమానము. దివ్య గుణాల్లో గాని ఆయన యొక్క ఐశ్వర్యంలో గాని నామంలో గాని కీర్తిలో గాని యశస్సులో గాని ప్రభావంలో గాని ఇతడు నారాయణుడితో సమానము, నారాయణుడిలాగే ఉంటాడు ఈయన. కాబట్టి ఈ యొక్క బాలుడు భవిష్యత్తులో ఎన్నో ఎన్నో దివ్యమైనటువంటి కర్మలు లీలలు అవన్నీ కూడా చేస్తూ ఉంటాడు ఈయన. వాటిలన్నీ కూడా చూసి నువ్వు ఏమాత్రం కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అందుకే నందమహారాజు ఏం చెప్తున్నారు? అందుకే కృష్ణుడు ఎన్ని లీలలు చేసినా సరే నాకు గర్గముని చెప్పినటువంటి ఆ యొక్క మాటలన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. రావడం మూలంగా నేను అవన్నీ కూడా కృష్ణుడికి నారాయణుడే కాబట్టి నారాయణుడితో సమానం అని చెప్పారు కాబట్టి ఈయన చేసినటువంటి లీలలన్నీ కూడా నాకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించట్లేదు.
ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి, కానీ నాకు తెలుసు, ఆ సీక్రెట్ తెలుసు, ఏంటి నారాయణుడితో సమానం అని తెలుసు, కాబట్టి నేను ఎక్కువగా విస్మయము చెందట్లేదు అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఈ సీక్రెట్ చెప్పారనమాట. సో మళ్ళీ తర్వాత మనము కంటిన్యూ చేద్దాం. ఇంకా ఏం చెప్తున్నారు నందమహారాజు ఆ యొక్క గోపులందరికీ కూడా ఇంకా ఏం చెప్తున్నారు అది మనం రేపు చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. సో ఒక్క నిమిషం, రెండు శ్లోకాలను పూర్తి చేసేద్దాం, ఈ అధ్యాయం ఇంతో లేదు. ఇత్యద్దామాం సమాదిశ్య గర్గే చ స్వగృహం గతే మన్యే నారాయణస్యాంసం కృష్ణమక్లిష్టకారిణం రాజు పలికారు, కర్కమునికి నాతో ఇతి నందావచ శ్రుత్వా గర్గగీతం వ్రజౌకసః ముదితానందమానుర్చు కృష్ణం చాగత విస్మయా. వాసి మాతజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభు చదవండి. మాతజీ నేను పిలుస్తాను, హ్యాండ్ రైజ్ చేయండి. సో వాసవి మాతజీ 2 శ్లోకాలు అనువాదం చదవండి. భాష్యము శ్వేత మాతజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నందమహారాజు పలికెను, గర్గముని ఇట్లు నాతో పలికి స్వగృహమునకు వెడలిన పిమ్మట మన కష్టమును తీర్చెడి కృష్ణుడు వాస్తవమునకు నారాయణంశ అని నేను భావింపదొడిగి తిని. 24 సుఖదేవ గోస్వామి పలికెను, గర్గముని వాక్కులను నందమహారాజు చెప్పగా విని బృందావన వాసులు ముదము నొందిరి. విస్మయము తొలగిన వారే వారు గొప్ప ఆదరముతో నందుని శ్రీకృష్ణుని పూజించిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. బృందావన వాసులు తమ ఇండ్ల నుండి తెచ్చిన గంధమాల్య వస్త్రములలో నందుని శ్రీకృష్ణుని సన్మానించినట్లు ఈ శ్లోకము నందలి అనర్చుకు అని పదము సూచించునని శ్రీల జీవ గోస్వామి వివరించిరి. బృందావన వాసులు రత్నములను బంగారు నాణములను ప్రేమపూర్వకముగా అర్పించి నందుని కృష్ణుని గౌరవించిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు పలికిరి. ఈ సంవాదం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు వనములో విహరించుచున్నట్లుగా గోచరించుచున్నది కనుక అతడు గృహమునకు తిరిగి వచ్చినంతనే బృందావన వాసులు అతన్ని పీత వాసనముతోను కంఠాభరణములతోను భుజకీర్తులతోను కర్ణకుండలములతోను కిరీటములతోను చక్కగా అలంకరించి బృందావనమునికి జయము జయము అని జయధ్వానులు చేసి ఉత్సాహపరిచిరి. హరే కృష్ణ ప్రభు. దేవే వర్షతి యజ్ఞ విప్లవరుషా వజ్రాస్మవార్షానిలై సీతత్పాలపసుస్త్రియాత్మా శరణం దృష్ట్వానుకంప్యుత్స్మయన్ ఉత్పాట్యైకే కకారేణ శైలమబలో లీంద్రం యదా బిభ్రద్గోష్ఠామపాన్మహేంద్రమ మదభీప్రియాన్నా ఇంద్రో గవాం. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యం మహాలక్ష్మి మాత చదువు. యజ్ఞముకు భగ్గమైనంతటా ఇంద్రుడు కుపితుడై మెరుపులతోనూ ప్రచండ వాయువుతోనూ కూడినట్టి వర్షమును వడగండ్లను గోకులముపై కురిపింపజేశాను. అది గోకులకు పశువులకు స్త్రీలకు తీవ్రము క్లేశమును కలిగించగా దయాపరుడగు శ్రీకృష్ణుడు తనను ఆశ్రయించిన వారి పరిస్థితిని గాంచి మందహాసము చేసి క్రీడార్థము బాలుడు కుక్క గొడుగును పట్టుకొనిన చందనమున గోవర్ధన పర్వతమును ఒక చేతితో పైకెత్తి గోకులములను రక్షించెను. గోవులకు ప్రభువు ఇంద్రగర్భ నాశకుడు నగు అట్టి గోవిందుడు మా ఎడ ప్రసన్నుడగు గాక. హరే హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. ఇంద్రుడు అను పదములకు ప్రభువు లేదా రాజు అని అర్థము. ఈ విధముగా ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇంద్రగవ గోవులకు ప్రభువు అని సూటిగా పిలువబడినాడు. యథార్థములకు ఎల్లరికూ అతడే నిజమైన ప్రభువు. నిజమైన ఇంద్రుడు దేవతలందరకు కేవలము అతని పరమేచ్ఛను సూచించే దాసులు మాత్రమే. ఈ అధ్యాయమునందలి
ఈ శ్లోకం నుండి గడిచిన శ్లోకముల నుండి స్పష్టపడినది ఏమనగా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును ఎత్తుట బృందావన గోపాలులపై గొప్ప ప్రభావమును చూపినది. వారు పదే పదే ఆ కార్యమును స్మరించుకొని సాగిరి. శ్రీకృష్ణుని కార్యములను గంభీరముగాను ఉద్దేశపూర్వకంగాను తలచిన వాడెవడైనను నిత్యముగా అతన్ని శరణుదొచ్చి నిత్య భక్తుడగును. ఈ అధ్యాయమును చదివిన పిమ్మట ఎవరైనను ఈ తిథి నిర్ణయమునకై రావలసి ఉండెను. శ్రీమద్ భాగవతమునందలి అద్భుత బాలుడు శ్రీకృష్ణుడు అను దశమ స్కందములోని 26వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసీ భక్త వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణితమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఎప్పుడైతే కనుక ఈ విధంగా నందమహారాజు మొత్తం సీక్రెట్ అంతా కూడా అప్పటిదాకా తెలియదు వాళ్ళందరికీ కూడా. ఈ సీక్రెట్ ఏంటి? సీక్రెట్ కృష్ణుడు నారాయణుడితో సమానము, ఎందులో కూడా నారాయణుడికి తక్కువ కాదు అనే సీక్రెట్ ఎవ్వరికి కూడా తెలియదు వాళ్ళందరికీ కూడా. ఎప్పుడైతే కనుక ఈ యొక్క గోపులందరికీ కూడా నందమహారాజు యొక్క విషయాన్ని చెప్పిన తర్వాత వాళ్ళందరూ కూడా కన్విన్స్ అయిపోయారు. అవును, కరెక్టే, మాకు వచ్చిన అనుమానం ఏదో అనుకున్నాం, మేము అనుమానంగా అనుకున్నాం, ఏదో దేవాది దేవుడు అని అనుకున్నాం. ఇప్పుడు నందమహారాజు చెప్తున్నారు, అది కూడా ఏంటి ప్రమాణం చెప్తున్నారు. ఎవరు చెప్పారు? అది గర్గముని చెప్పారని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి ఇది కరెక్టే అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇంకా డిసైడ్ అయిపోయారు అనమాట. సో అప్పుడు ఏమంటున్నారు? గర్గముని నందమహారాజు ఏం చెప్తున్నారు? గర్గముని ఆయన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా నేను కృష్ణుడిని నారాయణ యొక్క అంశ కిందే నేను భావిస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి మాట్లాడుతూ ఉన్నారనమాట. సో ఏం జరిగిందంట, ఎప్పుడైతే కనుక గోపులకి ఈ విషయం అంతా కూడా తెలిసిపోయింది. సో తెలిసిపోయిన తర్వాత మనకు కూడా తెలిసింది అనుకోండి, మన ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ యొక్క కుమారుడు నారాయణ అని తెలిస్తే మన మామూలు కూర్చుంటామా? కూర్చోం కదా. సో అప్పుడు ఇదే విధంగా గోకుల పరిస్థితి కూడా అలాగే ఉందన్నమాట. సో వాళ్ళందరూ కూడా ఏం చేశారు? ఎంతో ఆశ్చర్యం చెందారు వాళ్ళందరూ కూడా. వాళ్ళ యొక్క ఆశ్చర్యం అంతా కూడా తొలగిపోయి ఎంతో గౌరవంతో నందుని కృష్ణుణ్ణి ఇద్దరిని కూడా వాళ్ళు పూజించడం జరిగిందనమాట. యాక్చువల్ గా ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏంటంటే కనుక నందుడితో ఉన్నాడు, కృష్ణుడు అడవికి వెళ్ళారనమాట. సో అప్పుడు ఇన్స్టెంట్ గా వాళ్ళు ఏం చేశారు? ముందు నందుడిని అర్చించారు. ఎందుకంటే అటువంటి గొప్ప కుమారుణ్ణి నందుడికి దొరికారు కాబట్టి ఫస్ట్ నందుడిని అర్చించారు వాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడైతే కనుక కృష్ణుడు అడవి నుంచి ఎప్పుడైతే కనుక వచ్చారో అప్పుడు ఏం చేశారంట? వాళ్ళందరూ కూడా అప్పుడు మళ్ళీ కృష్ణుడిని కూడా అర్చించారంట. వాళ్ళందరూ కూడా దేనితోటి వాళ్ళందరూ కూడా అర్చించారు కృష్ణుడిని. కంఠాభరణాలు, పీతవసనము, భుజకీర్తులు, కర్ణకుండలాలు, కిరీటాలు, వాళ్ళకి దగ్గర ఏవైతే కనుక మంచి మంచి ఆ యొక్క ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అందరూ కూడా తీసుకొచ్చి కృష్ణునితో అర్చించి వాళ్ళందరూ కూడా మా బృందావనం అని అయినటువంటి కృష్ణుడికి జయము 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 అని చెప్పి వాళ్ళందరూ కూడా గట్టి గట్టిగా చెప్తూ కూడా జయధ్వనాలు చేసి కృష్ణుడిని ఉత్సాహపరిచారనమాట. ఇప్పుడు సుఖదేవ్ గోస్వామి చెప్తూ ఉన్నారు, చాలా అద్భుతంగా చెప్తూ ఉన్నారు. ఏం చెప్తూ ఉన్నారు? సో ఇంద్రుడి యజ్ఞము ఆయన ఎప్పుడైతే భగ్నమైందో ఇంద్రుడు మెరుపులతోనూ వాయువుతోనూ కూడా ఆ యొక్క వర్షం కలగజేసి గోకులంని ఆయన ఏం చేశారు? అటాక్ చేశారు. సో గోవులకి, ఆ తర్వాత పశువులకి, స్త్రీలకి అందరికీ కూడా ఎంతో కష్టం కలిగింది. గోపులందరికీ కూడా కృష్ణుడు ఎవరైతే కనుక ఆయన ఆశ్రయించారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి, చిన్నపిల్లవాడు పుట్టగొడుగులను ఆడుకోవడానికి చిన్నపిల్లవాడు ఎలా అయితే కనుక దాన్ని తీసుకుని ఇలా పట్టుకుంటాడో అదే విధంగా కృష్ణుడు ఏం చేశాడు? గోవర్ధన పర్వతాన్ని తన చేతితోటి పైకెత్తి వాళ్ళందరినీ, గోకులాన్ని అందరినీ కూడా ఆయన రక్షించాడు. సో కాబట్టి గోవులకు ప్రభువు, ఇంద్ర గర్వనాశకుడు అయినటువంటి గోవిందుడు మా పట్ల ప్రసన్నుడు కాగాక అని చెప్పి ఏం చేస్తున్నారు? సుఖదేవ్ గోస్వామి కృష్ణుణ్ణి ఆయన ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడతోటి అద్భుత బాలుడు శ్రీకృష్ణుడు అనేటువంటి అధ్యాయము పూర్తయింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. రామ హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ.